అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎలంపల్లి ప్రాజెక్టుకు నీటి కష్టం తప్పేలా లేదు. ఎలంపల్లి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏంది, ఎలంపల్లి ప్రాజెక్టులో వాటర్ స్టోరేజ్ ఎంత ఉంది, ఎలంపల్లి ప్రాజెక్టు నుంచి ఎక్కడెక్కడికి వాటర్ ఇస్తారు, ఎలంపల్లి ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు గుండెకాయలాగా పనిచేస్తుంది. అసలు శ్రీపాద ఎలంపల్లి ప్రాజెక్టు ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూపెడుతున్నాం. మే మొదటి వీక్లో డెడ్ స్టోరేజ్ అయ్యే ప్రమాదం ఉందని ఇటు అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. అప్పటి వరకు జాగ్రత్తగా నీటిని వాడాలి, నీటి వాడకం జాగ్రత్తగా వహించవలసి ఉంటుందని ఇటు అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఎలంపల్లి ప్రాజెక్టు వద్దే ఉన్నాం. శ్రీపాద ఎలంపల్లి ప్రాజెక్టు వద్ద పూర్తి ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపెట్టే ప్రయత్నం మనం చేస్తున్నాం. అయితే ఎలంపల్లి మొత్తం ప్రాజెక్ట్ లెవెల్ వచ్చేసి 48 అడుగుల లెవెల్ ఉంటుంది. అయితే 20.175 టీఎంసీల నీళ్లు స్టోరేజ్ ఉంటుంది. అయితే ప్రస్తుతానికి దీని నీటి మట్టం వచ్చేసి పూర్తిగా ఒకసారి మనం గమనించినట్టు కనుకైతే 7.740 టీఎంసీల నీరున్నాయి. అదేవిధంగా 142 అడుగుల ఆ వాటర్ లెవెల్ను పూర్తిగా ఇటు అధికారులు ఉన్నాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎలంపల్లి ప్రాజెక్ట్ నుంచి నేరుగా ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు నీళ్ళు ఇస్తారు. హైదరాబాదుకు 320 క్యూసెక్ల నీళ్లు ఇక్కడ నుండి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిషన్ భగీరథ మంచిర్యాలకు 23 క్యూసెక్ల నీటిని ఇస్తారు. అదేవిధంగా ఇటు రామగుండంకు 58 క్యూసెక్లు, ఇటు రామగుండం పవర్ ప్లాంట్కు 242 క్యూసెక్ల నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం ఒకసారి గమనించినట్టుగా అయితే 20.175 టీఎంసీ పూర్తిగా నీటి సామర్థ్యంతో కూడిన ఈ ఎలంపల్లి శ్రీపాద ప్రాజెక్టు పూర్తిగా ఒక రకంగా వాటరు ఆ లెవెల్ రోజు రోజుకు పడిపోతుందని చెప్పుకోవచ్చు. రోజు వాటరు అత్యవసరం కాబట్టి ఇక్కడ నుంచే వాటర్ అన్ని ప్రాంతాలకు ఇస్తారు. కాబట్టి ప్రధానంగా మంచిర్యాల కావచ్చు, చెన్నూరు కావచ్చు, అదేవిధంగా 4 కాన్స్టిట్యున్సీలో ఇక్కడ నుంచే వాటర్ ఇస్తూ ఇక్కడ నుండే నేరుగా హైదరాబాద్కు వాటర్ ఇస్తారు. వాటరు పూర్తిగా రోజుకు వాటర్ ఇవ్వడం వల్ల ఇటు వాటర్ లెవెల్ పడిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా మే మొదటి వారంలో పూర్తిగా ఇదే పరిస్థితి కనుక ఉంటే మే మొదటి వారంలో ఇటు వాటరు ఇవ్వడం కష్టమే, డెడ్ స్టోరేజ్కి వచ్చే ప్రమాదం ఉంది. డెడ్ స్టోరేజ్ 3 టీఎంసీల నీళ్లు ఉంటే ప్రాజెక్టును డెడ్ స్టోరేజ్గా ప్రకటిస్తారు. ఆ తర్వాత నీళ్లు ఇవ్వడానికి వీలుగా ఉండదని చెబుతున్నారు. అటు నేషనల్ వాటర్ బోర్డు నిబంధనల ప్రకారం వాటర్ ఇవ్వాలా ఇవ్వద్దా అన్న దానిపై ఆ చర్చ అనంతరమే వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది, అది అత్యవసరం ఉంటేనే. అయితే ప్రస్తుతానికి వాటర్ను జాగ్రత్తగా వాడాలని ఇటు అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మిషన్ భగీరథకు సంబంధించిన వాటరు పూర్తి స్థాయిలో జాగ్రత్తగా వాడాలని చెబుతున్న పరిస్థితి, బిందు సేద్యాన్ని కాపాడాలని అధికారులు అయితే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి చూపెట్టచ్చు. ఎలంపల్లి ప్రాజెక్టు వద్దనే రోజుకు నీటి మట్టం పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. రోజుకు నీటి మట్టం ఇక్కడ నుండే, అంటే ప్రధానంగా ఎలంపల్లి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగంగా ఉండేది. నేరుగా అటు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఆ పంపింగ్ ద్వారా ఇటు ఎలంపల్లి ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉండే. ఎలంపల్లి ప్రాజెక్టు ద్వారా రీఫిల్లింగ్ చేసేది. అయితే రీఫిల్లింగ్ చేసినప్పుడు ప్రాజెక్టుకు ఆ స్టోరేజ్ ఆ లెవెల్ను మెయింటైన్ చేస్తూ 148 మీన్స్ ఆ 20 టీఎంసీల నీరుని ఎప్పుడు నిల్వ ఉండే విధంగా చూసేది. ఇక్కడ నుంచే ఆ మిడ్ మానేరు కావచ్చు, అదేవిధంగా ఆ రాజేశ్వరి కావచ్చు, ఇటు ప్రాజెక్టులో పంపింగ్ చేసే పరిస్థితి ఉండే. అయితే ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆ రీఫిల్లింగ్ లేదు కాబట్టి, రీఫిల్లింగ్ లేకపోవడం అటు సుందిల్లా నుండి ఇటు రీఫిల్లింగ్ లేదు కాబట్టి, రీఫిల్లింగ్ లేకపోవడం వల్లనే ప్రాజెక్టు ప్రమాదం జరుగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు వాడే నీళ్లు కూడా ఇటు ఎలంపల్లి ప్రాజెక్టు అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తాగునీరుకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా వాటర్ను వాడాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎలంపల్లి వాటర్ లెవెల్ రోజు పడిపోతుందని చెప్పుకోవచ్చు. ఎలంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తిగా పలు జాగ్రత్తలు అయితే ప్రాజెక్టు సంబంధించిన అధికారులు నీటి విషయంలో పలు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎలంపల్లి ప్రాజెక్టు సంబంధించిన వాటర్ లెవెల్ రోజు తగ్గుతుంది. ఇక్కడ నుంచి కనీసం వ్యవసాయ పొలాలకు కూడా ఇప్పుడున్న పరిస్థితిలో వాటర్ అందించలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ప్రధానంగా అంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన
మోటార్ల పంపింగ్ ద్వారా ఇక్కడ నుండి నీళ్లు కూడా ఇవ్వట్లేదని ఇటు అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఎల్లంపల్లి ప్రాజెక్టు లెవెల్స్ రోజు రోజుకు తగ్గుతున్నాయి. ఇదే పరిస్థితి ఉంటే మే మొదటి వారం లేదా రెండో వారంలో డెడ్ స్టోరేజ్కి పడిపోయే అవకాశం ఉంది. డెడ్ స్టోరేజ్ మీన్స్ ప్రధానంగా ఇరిగేషన్లో 3 TMCలకు పడిపోతే డెడ్ స్టోరేజ్ అని ప్రకటించవలసి ఉంటుంది. ఆ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ నీటిని జాగ్రత్త వాడాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.